ఇంతకుముందు కేవలం ఇద్దరి మధ్య మాత్రమే పోటీ ఉండేది. ఒకటి శశికళ, తర్వాత ఇంకోటి పన్నీర్ సెల్వం. ఇప్పుడు పరిణామాలు చూస్తున్నట్టయితే మాత్రం ఒకటి పన్నీర్ సెల్వం, రెండోది శశికళ ఎవరైతే పేరు సూచిస్తుందో ఆ వ్యక్తి, మూడోది డిఎంకే కూడా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్తున్నారు కేవలం వాళ్ళకు 20 మంది అయితే సరిపోతుందని చెప్పి. సో అందులో నుంచి చాలా మంది ఇది ఒకవేళ ఇది పూర్తిగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండపోదు అనుకుంటే వాళ్ళు కూడా దూకేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ముందు గవర్నర్ ఏం చేస్తారు, ఎవరిని పిలుస్తారు? ఎస్, డిఎంకే కూడా ఖచ్చితంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 89 మంది ఎమ్మెల్యేలు డిఎంకే, 9 కాంగ్రెస్, 98 మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 19 మంది ఎమ్మెల్యేలు చాలు. కానీ 19 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే నుంచి ఫిరాయిస్తే డిఎంకే ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది. కానీ ఒకవేళ స్పీకర్ అనుకుంటే వెంటనే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే ఫిరాయిస్తే కనుక 2/3 మెంబర్స్ ఫిరాయించాలి. మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2/3 అంటే 91 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించాలి. 19 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే కనుక స్పీకర్ అనుకుంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది. బట్ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. అప్పుడు మళ్ళీ మైనార్టీలో పడుతుంది. సో గవర్నర్ ముందున్న ఆప్షను అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ఎందుకంటే అటార్నీ జనరల్ దేశంలోనే హైయెస్ట్ లా ఆఫీసర్. ఆయనకు పార్లమెంట్లో కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. న్యాయ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు అటార్నీ జనరల్ పార్లమెంట్లో కూడా ఆయన కూర్చోవచ్చు. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు ఉంటుంది. సో గవర్నర్ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరినప్పుడు జనరల్గా అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ఆయన ఫాలో అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ ముందు కూడా ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి శశికళ సపోర్టర్, శశికళ ఎవరిని ప్రపోజ్ చేస్తారో వాళ్ళను గవర్నమెంట్ ఏర్పాటుకు ఆహ్వానించడం, లేదా పన్నీర్ సెల్వన్ను ఆహ్వానించడం, లేకపోతే అటార్నీ జనరల్ చెప్పినట్లు ఒక రోజు సభ ఏర్పాటు చేసి, ఎగ్జాంపుల్ ఇవాళ 14వ తేదీ, నెక్స్ట్ వీక్ 21st ఆర్ 22nd సభ ఏర్పాటు చేసి ఎవరు ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది డైరెక్ట్గా సభనే తేల్చేయమని చెప్పడం. అటార్నీ జనరల్ సూచించింది అది. గతంలో సుప్రీంకోర్టు ఇటువంటి సందర్భం తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు ఆ విధంగా 1998లో చేసింది. జగదాంబిక పాల్, కళ్యాణ్ సింగ్ మధ్య ఇటువంటి వివాదం వచ్చినప్పుడు అప్పుడు కళ్యాణ్ సింగ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్. సో ఇప్పుడు దాన్నే చేయమని అటార్నీ జనరల్ చెప్పారు. అయితే నిన్నటి సిచ్యువేషన్ వేరు. నిన్న శశికళ ఇంకా ఆమె కన్విక్ట్ కాలేదు. ఇప్పుడు కన్విక్ట్ అయింది కాబట్టి ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. కాబట్టి నేరుగా పన్నీర్ సెల్వన్నే మద్దతు నిరూపించుకోమంటారా అన్నది చూడాల్సి ఉంది. కానీ నేరుగా పన్నీర్ సెల్వన్ మద్దతు నిరూపించుకుంటారా అంటే పన్నీర్ సెల్వన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం 10-11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.